ఇవన్నీ నా ప్రిస్క్రిప్షన్సే. దీని గురించి ఒకసారి మీతో డిస్కస్ చేద్దామని తీసుకొచ్చాననమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఓమిప్రోజల్. ఇది లాస్ట్ చెప్తాను అనమాట దీని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మల్టిపుల్ కంప్రెషన్ టాబ్లెట్స్ అంటారనమాట. ఎందుకంటే పారాసిటమాల్ డ్రగ్, ఫినైలెఫ్రిన్ HCl డ్రగ్, క్లోర్ఫినైలరైన్ మ్యాలెట్, ఈ 3 డ్రగ్ ఒకే దాంట్లో ఉంటుంది కాబట్టి మల్టిపుల్ కంప్రెషన్ టాబ్లెట్ అనమాట. ఇది కాంబినేషన్ డ్రగ్ టాబ్లెట్స్ అనమాట. దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఫీవర్కి, కామన్ కోల్డ్కి అండ్ అలర్జిక్ రియాక్షన్స్కి ఏమైనా ఉంటే వాటి కోసం యూస్ చేస్తామన్నమాట. తర్వాత అమాక్సిసిలిన్. ఈ అమాక్సిసిలిన్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇది యాంటీబయాటిక్ టాబ్లెట్ అనమాట. ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ ఎందుకు యూస్ చేస్తారంటే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉంటే వాటి కోసం దాన్ని ట్రీట్ చేయడానికి దీన్ని వాడతారనమాట. ఇంకోటి ఏముంది, ఇది కూడా సేమ్. దీనికి డ్రగ్ నేమ్ కట్ అయింది, సో నేనేం చేయలేను దీనికి. కాకపోతే షెడ్యూల్ H డ్రగ్. షెడ్యూల్ H అంటే సింపుల్ చెప్పాలంటే ఇలా ఈ టాబ్లెట్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా RMP అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనమాట. ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ డ్రగ్స్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు అనమాట. ఖచ్చితంగా వాళ్ళది ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఆ డ్రగ్స్ తీసుకోవాలి. షెడ్యూల్ H అని ఉంటుంది. దీని మీద ఏముంది, క్లియర్గా డ్రగ్ లేదు దాని మీద. దీంట్లో కూడా డ్రగ్ కట్ అయింది, డ్రగ్ నేము. కాకపోతే ఇక్కడ ఒకటి ఉందన్నమాట, మనం బాగా చూసుకున్నట్టే వార్నింగ్ అని ఉంటుంది. ఇక్కడ వార్నింగ్ అని ఉంటే దాని మీద క్లియర్గా మెన్షన్ చేసినాడు అనమాట. 1 కంటే ఎక్కువ తీసుకుంటే డైలీ సీరియస్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పినాడు. దానిలో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడంటే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, తర్వాత అలర్జిక్ రియాక్షన్స్, దాంట్లో స్వెల్ ఆఫ్ మౌత్, థ్రోట్, డిఫికల్ట్ ఇన్ బ్రీత్, అది సైడ్ ఎఫెక్ట్ అనమాట. 1 కంటే ఎక్కువ తీసుకోకూడదు డైలీ, దీంట్లో ఇచ్చినాడు. ఇంకోటి కాంపోజిషన్ ఇచ్చింటాడు, మీకు తెలుసుకోవాల్సింది. ఇక ఇక్కడ మెయిన్లీ చూసుకోండి, బాగా కనిపిస్తే షెడ్యూల్ H అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ప్రిస్క్రిప్షన్ వాళ్ళు రాస్తేనే ఈ డ్రగ్స్ ఇస్తారు, లేకుంటే మనం అడిగితే వాళ్ళు ఇవ్వరు అనమాట. వీటికి ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. తర్వాత ఈ ఓమిప్రోజల్ చెప్తా అని చెప్పాను కదా, ఈ ఓమిప్రోజల్ టాబ్లెట్ ఎందుకు ఇచ్చినాడు చెప్తా. ఇది అనవసరం, కాకపోతే ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే ఇన్ని టాబ్లెట్స్ తీసుకొని ఓరల్ రూట్ ద్వారా తీసుకుంటే డ్రగ్ ఇంటరాక్షన్ జరిగి ఏమైనా అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుందేమో అని వాడు ముందుగానే ఆలోచించి వానికి ఇంకా కొంచెం బిల్లు కావాలన్నమాట. బిల్లు కావాలి కాబట్టి ఓమిప్రోజల్ టాబ్లెట్ ఇచ్చినాడు. ఆ డ్రగ్ ఇంటరాక్షన్ జరిగి ఒకవేళ అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తే ఈ ఓమిప్రోజల్ టాబ్లెట్ ఏం చేస్తుందంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ని డిక్రీజ్ చేస్తుంది. ఇది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటారు అనమాట. ఇంకా ర్యానిటిన్, సిమిటిన్ ఇవి అల్సర్స్ కావద్దు కాబట్టి ర్యానిటిన్, సిమిటిన్, ఫామోటిన్ ఈ డ్రగ్స్ ఇవ్వలేదు. జస్ట్ ఓమిప్రోజల్ టాబ్లెట్ క్యాప్సూల్స్ ఇచ్చినాడు.